మళ్ళీ ఫేక్ నాయకులు, ఫేక్ పార్టీ చేసే ఫేక్ ప్రచారం, వీళ్ళు చెప్పే అబద్ధ కట్టుకథల ప్రచారం ప్లస్ అడ్డంగా దొరికిపోతారు. ప్రతిసారి ఒక ఫేక్ కథనం వదలటం, అడ్డంగా దొరికిపోవటం వీళ్ళకి మామూలే. నిన్న ఒక ఫేక్ పత్రిక, జగన్ రెడ్డి పత్రిక, ఒక ఫేక్ న్యూస్ హెడ్లైన్గా పోలవరంలో కట్టప్పల లూటీ. ఎస్, నిజమే, లూటీ. ఈ ఫోటో కూడా నిజమైన ఫోటోనే. నేను కూడా చెప్తున్నా, నిజమైన ఫోటోనే. లూటీ జరిగిన మాట ఈ ఫోటోలో చూస్తుంటేనే తెలుస్తూనే ఉంది. కాబట్టి ఈ ఫోటోలో చూస్తే మీ అందరికీ కూడా ఎగ్జిబిట్ నెంబర్ 1గా ఇచ్చాం. ఈ ఎగ్జిబిట్ నెంబర్ 1లో వాళ్ళు రాసిన మాటలు, ఫోటో నిజమైన ఫోటో. ఈ ఫోటో యొక్క మెయిన్ ఫోటో నా దగ్గర ఉంది. ఇది ఫోటో, వాళ్ళు లూటీ జరుగుతున్న దాన్ని ఫోటో ఇది. ఈ ఫోటో 9/2/2023లో తీసిన ఫోటో. ఆ రోజు జరిగిన ఫోటోలో నిన్న సాక్షి పేపర్ మెయిన్ పేపర్లో వీళ్ళు లూటీ జరుగుతున్నారు అని చేశారు. నిజమే, నీ ఫోటో నిజం, లూటీ జరిగిన మాట నిజం. 2023లో జరిగిన ఈ ఫోటో. దీంట్లో కూడా చూస్తే జీటీఆర్ అంటే ఎవరు? జీటీఆర్, లారీల దగ్గర మీద పేరు జీటీఆర్ అంట. మరి లారీలు కూడా అక్రమ దోపిడీ చేసింది నిజం. ఎవరి జీటీఆర్? ఏమి కథ, ఏమిటి దోపిడీ? అసలు వాళ్ళు రాసిన కథనం ప్రకారం అయితే 2 లక్షల క్యూబిక్ మీటర్స్ లూటీ జరిగిందంట. కానీ 2 లక్షల కాదు, 2 కోట్ల క్యూబిక్ మీటర్ల ప్రజాధనం లూటీ అయ్యింది. అప్పుడు ప్రభుత్వ అధికారులకి పట్టిస్తే, ప్రజలు చెబితే, ఆ రోజు ప్రభుత్వాధికారులు దాన్ని ప్రభుత్వాధికారులు ఆ రోజు పట్టించుకోకపోతే అప్పుడు హైకోర్టులో కేసు కూడా ఫైల్ అయింది. ఏమని? 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరం కుడి కాలువ వల్ల మనకి దోచేశారు, దొంగలు దోచేశారు 2023లో అని. ఆ 2023లో దోచేసిన హైకోర్టులో కేసు కాగితాలు మీకు ఇస్తున్నాను. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసు 2022లోనే ఫైల్ అయింది. పోలవరం కుడి కాలువ వల్ల 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి దోచేశారు. నిజమే, నువ్వు రాసింది నిజమే కదా. లూటీ జరిగిన మాట నిజం. 2 లక్షలు కాదమ్మా, 2 కోట్లు జరిగినాయి. ఓ ఫేక్ మనుషులు. కానీ టైం ఎప్పుడు? 2023. సరే, నేనేదో 2 లక్షల తీసేశాను అన్నారు, మరి ఫోటో కూడా లేదు. ఇవన్నీ కూడా కాకుండా గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, గూగుల్ టేక్అవుట్లో విత్ జీపీఎస్లతో గూగుల్ టేక్అవుట్లో ఆ రోజు జరిగిన ఫోటోలు, ఇవన్నీ కూడా ఆ రోజు తీసిన ఫోటోలు చూడండి. జీపీఎస్ మ్యాప్ సెంటర్ మొత్తం కూడా పోలవరం కుడి కాలంలో జరిగిన ఫోటోలు. మరి ఆ రోజు ముఖ్యమంత్రి ఎవరో, మరి ఆ రోజు ఎంపీ ఎవరో, మరి ఆ రోజు మనుషులు ఎవరో ఇవాళ మరి మీకే తెలియాలి. నేను ఏ రోజైతే ఎంపీ కాదు కదా, నేను ఏ రోజు ముఖ్యమంత్రి కాదు కదా, మా ముఖ్యమంత్రి గారు లేరు కదా. మా ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఎట్లా ఉంటుందంటే, ఒక పోలవరంని త్వరగా పూర్తి చేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలనుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా కోరుకుంటారు. కానీ ఈ పోలవరంలో మట్టి దోచుకుందామా, ఈ పోలవరంలో కాలంలో ఏదన్నా దోచుకున్నావా అని ఆలోచించి పోలవరం మీద ఏమీ చేయకుండా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసే వ్యక్తి ఈ ఫేక్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డి తమ సాక్షి పేపర్లో ఇటువంటి అసత్య ప్రచారం. సరే, మా రోజు ఎంక్వైరీలో మరి ఆ రోజు ఈడీ ఉంది, ఆ రోజు సిబిఐ ఉంది, ఆ రోజు గ్రీన్ ట్రిబ్యునల్లో ఆశ్రయించారు. మరి ఆ రోజు ఇక్కడ ఇంకొక ఫేక్ మాజీ ఎంపీ ఆయన ఏం చేస్తాడు?
ఈ ఫేక్ మాజీ ఎంపీ సోషల్ మీడియా వేదికగా ఒక ఫేక్ కథనం సృష్టిస్తాడు. ఆ కథనం మర్నాడు పొద్దున్నే ఈ ఫేక్ సాక్షి పేపర్లో, జగన్ రెడ్డి సాక్షి పేపర్లో, ఈ ఫేక్ పేపర్లో కథనం హైలైట్గా వచ్చేస్తుంది. ఫోటోలు డూపు, అన్నీ డూపే. ఇక ఈ ఫేక్ ఎంపీకి శిష్యుడు కాదు, నాయకుడే. ఎందుకంటే ఈ ఫేక్ ఎంపీకి జిల్లా అధ్యక్షుడు అతను. ఆ జిల్లా అధ్యక్షుడు ఇంకో ఫేక్ మాటలు మాట్లాడతాడు. అంటే ఇవాళ కనెక్షన్ ఏంటి? మొన్న కూడా చూసాం పోలీస్ కేసులో ఎన్జిటికి అంతకుముందు ఒక ఫేక్ కథనం సోషల్ మీడియాలో పెట్టి మళ్ళీ సాక్షి పేపర్లో రాసి మళ్ళీ ఒక ఇలా అధ్యక్షుడు వాడు వచ్చి ప్రశ్నిస్తాడు. అంటే ఇలా ముగ్గురు కూడా ముందుగా ఫేక్ కథనం ప్రచురిస్తారు, పేపర్లో ఫేక్ న్యూస్ రాస్తారు, తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ జిల్లా అధ్యక్షుడి నోటి మీదుగా ప్రెస్ మీట్లు పెడతారు. 2 విషయాలు చెప్తున్నా. ఈ విషయాలు ఈ ఎన్జిటిలో ఆ రోజు కేసు ఉన్నమాట పడిన ఎన్జిటి, అంతేకాకుండా హైకోర్టు ఆ రోజు చివాట్లు పెట్టిన మాట నిజమా కాదా? అన్నిటికన్నా ముఖ్యంగా 2 లక్షల కానీ 2 కోట్ల క్యూబిక్ మీటర్లు, 2 లక్షల క్యూబిక్ మీటర్లకి నిజంగా పోని నేను దోపిడీ చేశానని చెప్పి వీళ్ళు 2 లక్షల క్యూబిక్ మీటర్లకి 350 కోట్లు నేను దోపిడీ చేశాను అన్నారు. మరి 2 కోట్ల క్యూబిక్ మీటర్లకి దోపిడీ ఎంత జరిగింది? ఆ రోజు ఎంపీగా ఉన్న వ్యక్తి, ఆ రోజు జగన్ కోవర్ట్గా ఉన్న వ్యక్తి, ఆ రోజు ఇవాళ జిల్లా అధ్యక్షుడి కింద ఉన్న వ్యక్తి 380 కోట్లు మీ డబ్బులకి వెళ్ళినాయా లేదా? అంతేకాకుండా జగన్ రెడ్డి వాటా కింద ఎంత వెళ్ళింది? నేను 2 లక్షల కోట్లు చేశాను, నేను 300 కోట్లు సంపాదించానని రకరకాల కథనాలు రాశారు కదా. ఒక్క ఫోటో వేయరే, ఒక్క ఆధారం ఎవరే? అంటే నీకెంతసేపు ఫేక్ ప్రచారం చేసుకుంటాం, ఫేక్ మాటలు మాట్లాడుకుంటాం, ఫేక్ మాటలు పైకెక్కిస్తారు. రోజు సాక్షి పేపర్లో ఈ అబద్ధాల సాక్షి పేపర్లో వచ్చే ప్రతిదీ అబద్ధమే. అబద్ధాలు చెప్పడం మర్నాడు దొరికిపోవటం, అబద్ధాలు చెప్పడం మర్నాడు దొరికిపోవటం. ఎస్, నేను ఒకటే అడుగుతున్నా, జరిపించండి, ఈడీకి కంప్లైంట్ పెట్టండి, సిబిఐ కంప్లైంట్ పెట్టండి. ఎవరైతే 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తిన్న ఈ ఫేక్ మాజీ ఎంపీని 2019-24 నేను కాదుగా ఎంపీ, మరి ఏ రోజున్నా లెటర్ రాశారా? ఇన్ని కథనాల మీద ఒక్క రోజన్నా ఒక్కళ్ళకి లెటర్ రాశారా? అంటే కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేయటానికి ఇన్నర్ ఎజెండాగా ఒక ఫేక్ మాజీ ఎక్స్ఎంపీ పనిచేస్తాడు, ఒక ఫేక్ జగన్ రెడ్డి పనిచేస్తాడు, ఇక ఫేకు జిల్లా అధ్యక్షుడు. అతని పేరు చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంటుంది. మా వాళ్ళు ఏంటంటే అరైవల్స్ డిపార్చర్ అనే ఒక పేరు పెట్టారు. 2 విషయాలు చెప్తున్నా. 2 విషయాల్లో నేను చెప్పబోయేది ఏంటంటే, ఒక అతనికేమో 2 రూపాయలకి 2000కి తేడా తెలియదు. 2 రూపాయల పెన్షన్ ఏం చేశారని అడుగుతుంది. అమ్మ తల్లికి వందనం, 2 రూపాయల తల్లికి వందనం ఏం చేశారని ఒకటి అడుగుతుంది. 2 లక్షల కోట్ల దోపిడీకి 2 కోట్ల దోపిడీకి తెలియని వాడు ఒక మాజీ ఫేక్ ఎంపీ. ఇక 3వ వ్యక్తి ఏమో మన దౌర్భాగ్యం కొద్దీ మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియదు. 2 లక్షల కోట్లకు చేస్తే 350 కోట్లు వస్తే 2000 కోట్లు చేస్తే మరి ఎన్ని వేల కోట్లు వస్తాయో తెలియని వ్యక్తి. వీళ్ళందరికీ ఒకటే చెబుతా, వీళ్ళ ముగ్గురికి, వీళ్ళకి ఎట్టగో పేపర్ చదవడం రాదు. వచ్చింది అనుకోండి, ఈ ముగ్గురికి ఒకటే కోరుతున్నా, చదివి ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడండి బాబోయ్. జనాలు అసలు మీరు మాట్లాడింది ఏది అర్థం కావట్లా. ప్రజలకు అర్థమయ్యేటట్టు మాట్లాడాలంటే జిల్లా అధ్యక్షుడు అయితే మాత్రం ఒక విషయం చెబుతున్నా. ఈ ముగ్గురికి ఒక కామన్ అలవాటు ఉంది, ఎదుట వ్యక్తుల్ని బాడీ షేమింగ్ చేయటం. అంటే వీళ్ళందరూ జగన్ రెడ్డి అనుచరులే కదా, వీళ్ళే కాదు, జగన్ రెడ్డి అనుచరులందరికీ ఒక అలవాటు ఉంటుంది, జనాల్ని బాడీ షేమింగ్. జగన్ రెడ్డి గారేమో మా లోకేష్ గారిని ఏదేదో మాట్లాడాడు, ఆయనకేమో పాపం
వంశీ అనే వ్యక్తి చాలా అందంగా కనబడతాడు. పాపం మా విలేకరులకు మాత్రం జైల్లో రాగానే ఆ అందగాడు ఎంత అందగాడు కూడా తెలుసు. రెండో వ్యక్తికేమో నేను పెట్టెల దొరలాగా కనబడతాను. మూడో వ్యక్తి నన్ను ప్రశ్న ఇచ్చాడు, అర్థంలో నా మొహం చూసుకోవాలి. ఓకే అవినాష్, ఇప్పుడు పేరు చెప్తున్నా, నన్ను 17 లక్షల మంది నా మొహాన్ని చూసే నన్ను విజయవాడ చరిత్రలో భారీ మెజారిటీతో ఇచ్చారు. ఒకటే చెబుతున్నా మేము ముగ్గురికి, పేపరు ప్రజలకు అర్థమయ్యేటట్టు చదవండి. ఆ అధ్యక్షుడికి అయితే ఒకటి కోరుతున్నా, నువ్వు చదివే ముందు నీ నాలుక మీద కొంచెం తేనె వేసుకుని చదువు. తేనె వేసుకుని చదివితే బాగుంటుంది. ఇంతకన్నా నేను చెప్పలేను, ఎందుకంటే అసలే అర్థం కావట్లా. కొంచెం తేనె వేసుకున్నా జనాలకు అర్థం అవుద్దేమో. జగన్ రెడ్డికి ఏమో అందగాళ్ళని మేకప్ వేసుకుంటే అందగాళ్ళలాగానే కనపడుతూ ఉంటుంది, ఇంకొకరికేమో పిట్టల ధర తరయి ఎదుటోడు పిట్టల ధరలాగా కనపడుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులందరికీ ఒకటే చెప్తున్నా, పదే పదే ఒకటే చెప్తున్నా, గతంలో జగన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 24 వరకు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పోలవరంలో జరిగింది. ఈ పేపర్లో వచ్చింది నిజం నిజం నిజం, ఈ ఫోటో నిజం నిజం నిజం. ఈ నిజంని నేను కూడా ఒప్పుకుంటున్నా. ఈ నిజం, ఈ ఫోటోలో ఉన్న కాంట్రాక్టర్ ఎవరు, నా ఒరిజినల్ ఫోటో చూపించా, ఈ ఫోటో కూడా మీరు తీసుకెళ్ళండి. ఈ కాంట్రాక్టర్ ఎవడో జీటీఆర్, వీళ్ళందరూ కూడా 2024లో మా ప్రభుత్వం రాగానే పారిపోయారు. ఇప్పుడు ఈ గట్టు కనబడుతుంది మనకి. ఈ గట్టు గూగుల్ టేక్అవుట్లో ఫోటోలు తీస్తే 2024లో మేము అధికారంలోకి వచ్చేప్పటికి గట్టే కనపట్ల. అవి కూడా గూగుల్ టేక్అవుట్ ఫోటోలు ఉన్నాయి, ఇవి కూడా గూగుల్ టేక్అవుట్ ఫోటోలు ఉన్నాయి. ఒక్క విషయం చెప్తున్నాను లాస్ట్గా, ధనాన్ని దోపిడీ చేశారు. ఎన్జిటిలో కేసు ఉంది, హైకోర్టులో కేసు ఉంది. ఆ రోజు ఎంపీగా పనిచేసిన వ్యక్తికి కోవర్ట్ కింద పనిచేయడానికి పోలవరం మట్టి నుంచి మట్టి తిన్నందుకు 182 కోట్లు ఆయన అక్రమంగా ఆయనకి వెళ్ళినాయి. ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసే వ్యక్తికి 250 కోట్లు వెళ్ళినాయి. అసలు నేను ఇంకోటి అడుగుతా జిల్లా అధ్యక్షుడిని, ఇదివరకు మీ అందరికీ తెలుసు గుణదల దగ్గర ఒక రబ్బిష్ కొండ ఉండేది, మీ పాత వాళ్ళు అయితే చాలామందికి తెలుసు. మరి 2019 నుంచి 24కి ఆ రబ్బిష్ కొండ మొత్తం ఎక్కడా కనపట్లా. అది ఏమైపోయిందో గూగుల్ ఒకటి ఇస్తే అవి కూడా బయటకు వస్తాయి. వీళ్ళ తండ్రి ఇంకో మంచి పేరు పెట్టాడు, అరైవల్ డిపార్చర్స్. అంతేకాకుండా అందుకున్నది దోచుకుంటాం. అవినాష్ దేవుని ఏంటంటే అందుకుంటాం దోచుకుంటాం, నీ పేరు అది, మంచి పేరు పెట్టాడు. ఈ వ్యక్తిని నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఆ రోజు 2017లో నీ తండ్రి గారు వెళ్ళి మా చంద్రబాబు నాయుడు గారి చేతులు పట్టుకున్నాడు, నువ్వు వెళ్ళి మా యువ నాయకుడు నారా లోకేష్ కాళ్ళు పట్టుకుని బతిమాలి నేను ఈ తప్పులు చెయ్యను బాబు నన్ను క్షమించండి అంటే నిన్ను దగ్గర తీసుకుని ఆయన మిమ్మల్ని నిన్ను ఆశీర్వదించాడు. అటువంటి వ్యక్తులు అంటే తెలుగుదేశం తిండి పెడితే పెరిగిన వ్యక్తులు మీరు. ఆ తర్వాత మీరు వేరే పార్టీల్లోకి వెళ్ళి విజయవాడ చరిత్రను మార్చిన వ్యక్తులు. అటువంటి గౌరవ మా యువనేత నారా లోకేష్ గారిని విమర్శిస్తే, లేకపోతే నన్ను విమర్శిస్తే నువ్వు నీ సైకో నాయకుడు ఫేక్ నాయకుడు జగన్ రెడ్డిని సాటిస్ఫై చేయగలవేమో కానీ ప్రజల్ని మెప్పించలేవు. నాయకుడు అంటే నారా లోకేష్ గారి లాగా ఉండాలి. తాను ప్రతినిత్యం ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. నీలాగా దోచుకుంటాం దాచుకుంటాం, మీ నాయకుల్లాగా ఫేక్ వార్తలు ప్రచారం చేయటం, దాచుకుంటాం, హత్యలు చేయటం, కూనీలు చేయటం మాకు చేత అవుతుంది. కాబట్టి ఇక ఎక్స్ ఎప్పటికీ ఎక్సే. ఒకటే చెప్తున్నా, మొన్న కూడా కొన్ని కవితలు మీకు ఇచ్చా. ఏమిచ్చా? ఒక 120 కోట్ల కుంభకోణం బ్యాంకుల ద్వారా జరిగింది అని. ఆ 120 కోట్ల కుంభకోణం గురించి మరి ఎవరికైనా ఆన్సర్ వచ్చిందేమో ప్రెస్ మీట్లో, ఎవ్వరికి నాకు తెలియదు, ఎవ్వరికి కాల. మళ్ళీ ఇంకో ఫేక్ ప్రచారం. కాబట్టి ఇటువంటి ఫేక్ వార్తలు వీళ్ళ ముగ్గురు కలిసి చేస్తూనే ఉంటారు నిరంతరం. ఇటువంటి నాయకులే తెలుగు వైసీపీలో ఉన్నారు. కాబట్టి మీ అందరినీ ఒకటే కోరుతున్నా, నిజం నిర్భయంగా గూగుల్ టేక్అవుట్స్ ఫోటో ఆ రోజు పోలవరం గుడికాలంలో మా ప్రభుత్వ హయాంలో ఒక ఫోటో రాలేదంటే అక్కడ ఏమీ జరగటల్లా.
ఆ రోజున్న గూగుల్లో టేక్అవుట్ ఫోటోలు తీసుకోండి, ఇవాళ ఉన్న ఫోటోలు ఏమన్నా ఉంటే తీయండి. పోలవరం కుడి కాలువలో తవ్వకాలు జరుగుతున్నాయి అంటే వీరు మొన్న కూడా చెప్పారు, సాక్ష్యాధారాలు చూపించండి. నేను ఎక్కడన్నా ఇటువంటి ఇన్వాల్వ్ ప్రతిరోజు వీళ్ళకి అలవాటు ఏంటంటే ఏదో ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారని. అట్లాగే గత 2019లో కూడా చేసుకుని అధికారంలోకి వచ్చారు. మీరు అధికారం రావటం కళ, మీ చరిత్ర కలిసిపోయింది, మీరు మాజీలుగానే మిగిలిపోతారు. మా హోయంలో పోలవరాన్ని పూర్తి చేసి ప్రజలకు అందజేయాలనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. తప్పకుండా పోలవరం పూర్తి చేస్తాం. ఎటువంటి అక్రమాలు పోలవరం కుడి కాలువలో జరిగినట్లన్నిటికీ కూడా గుడ్ కంప్లైంట్ రాశారంటున్నారు, రాసేయండి. నేను కూడా స్వాగతిస్తున్నాను. వాళ్ళు కూడా రావాలి, ఈ అక్రమాలన్నీ బయటికి తీయాలి, ఈ ఫేక్ ఫోటోలు ప్రచారించేది కూడా ప్రజలకు తెలియాలని కోరుకుంటూ మరొక్కసారి తప్పకుండా పోలవరం కుడి కాలువలో జరిగిన అక్రమాలు బయటకి కోర్టుల్లో ఉన్నాయి. కోర్టుల్లో స్టే మీద ఆగుతున్నారు, ఎన్జిటీలో స్టే మీద ఆగుతున్నారు, ఫేక్ వార్తలు రాస్తున్నారు. ఇటువంటి ఫేక్ వార్తలు రాసినా కూడా కోర్టుల్లో ఉన్న రికార్డులు చెరగవు, గూగుల్ టేక్లో ఉన్న ఫోటోలు చెరిగిపోవు. కాబట్టి మీరు ఇటువంటి ఫేక్ వార్తలు రాసి రోజు అపాస్యం అవటం కన్నా ఇంతకన్నా మీరు చేయగలిగింది ఏమీ లేదని తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికీ కూడా, విలేకరులందరికీ కూడా ఏదో ఫేక్ రాయంగానే ఫేక్ని రాసేయటం కాదు. నేను సాక్ష్యాధారాలు మళ్ళీ మీకు ఇస్తున్నా.